సార్ నమస్తే సార్. నమస్కారం అండి. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రయోజనం లేదని ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ వచ్చిన కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. అదేమంటే నేను పూర్తి చేశాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి జనం స్వాగతిస్తారా, ఎట్లా అంటారు? దీని గురించి అసలు ప్రయోజనం ఉందా లేదా? ఎర్ర బస్సు లేని చోట ఎయిర్ బస్సు ఏంటో అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా అలాంటి మాటలు మాట్లాడి అక్కడ శ్రీకాకుళాన్ని హేళన చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను జగన్మోహన్ రెడ్డి. కానీ ఈవేళ అన్ని అంగులతో సర్వ అంగులతో ఒక సుందర వలయాన్ని సృష్టించినటువంటి ఆ ఎయిర్పోర్ట్ని ఈవేళ ప్రారంభోత్సవం చేసుకుంటే దానికి పూర్తి చేసింది నేనే అని చెప్పి క్రెడిట్ అంతా చోరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏదేమైనా పోనండి, చెప్పుకోనండి. చేసినోడి పేరు ఎప్పుడు స్థిరస్థాయిగా ఉంటుంది, చెప్పుకునేవాడి పేరు గాలిలో పోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలా చెప్పుకోవడంలో ఈ మధ్య అబద్ధాలు ఆడటంలో ముందు వరుసలో ఉంటున్నాడు. కాబట్టి ఆయన గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అబద్ధాలు మాట్లాడలో నెంబర్ 1 స్థానంలో సంపాదించుకున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన రాజకీయాలకు పనికిరాని వ్యక్తిగా స్థిరపడిపోయాడు. ఎందుకంటే పని చేయడు, ఎక్కడికి వెళ్ళడు. ఏదన్నా అవకాశం ఇచ్చి మనం కానీ అధికారం ఇస్తే ప్యాలెస్లో పడుకుని ఏ బటన్ నొక్కుతా లేకపోతే కాటన్ నొక్కుతా అని ఇలా జరుగుతుంటాడు తప్ప ఆయనకి పరిపాలన ఏ అవగాహన ఉందండి? ఏ వ్యవస్థ మీదైనా ఏ సంస్థ మీదైనా పట్టుకుందా ఏదీ లేదు. ఆయన మాట్లాడే అన్ని గాలి మాటలు, గాలి పనులు. ఏదన్నా అవసరమైతే ఎవడైనా దుర్మార్గుంటే వాడికి సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాడు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ పాటుపడినట్టు ఎక్కడా లేదు. ఓకే సార్. అట్లాగే శ్రీకాకుళం మాజీ మంత్రిగా చేశారు, కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్. ఉత్తరాంధ్రకి ఏమీ చేయడం లేదు, ఇంత అభివృద్ధి జరుగుతున్నా ఉత్తరాంధ్ర ఉద్యమం చేస్తాను అంటున్నాడు అగ్రమేధావి. ఆయన గురించి ఏమంటారు? పనిపాటులోనే వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారండి. ఉద్యోగాలు పోయాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం ఉద్యోగాలు తీసేశారు. తీసిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. బ్రహ్మాండంగా ప్రణాళిక వేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అద్భుతంగా ప్రణాళిక వేసుకుని పకడ్బందీగా ముందుకు రాష్ట్రాన్ని తీసుకెళ్తుంటే ఏ డొంక లేకపోతే ఏదో పట్టుకుని ఏడ్చేయడానికి ఎవడు అలా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి. కాబట్టి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన నాయకులను మనం శుభ్రంగా గౌరవించుకుంటే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ముందుకు పనిచేసి బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అద్భుతమైన ప్రగతిని తీసుకొచ్చి బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారిని బ్రహ్మాండమైన ప్రణాళికతో రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇదే మన నినాదంతో ముందుకెళ్తే వాళ్ళు ఉత్సాహంతో పనిచేసి ఇంకా కొంచెం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది తప్ప ఇలాంటి ధర్మాన ప్రసాదరావు మాట్లాడే మాటలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు మనం పట్టించుకోవద్దు. రాష్ట్రం అద్భుతమైన అవకాశాలతో ముందుకెళ్తుంది. జై జై ధ్వనాలతో కూటమికి జై కొట్టి 2029లో గెలుపు సాధ్యమవుతుంది. ఓకే సార్. అట్లాగే ప్రధానమంత్రి మోడీ గారు అది ఓపెన్ చేయడానికి రాబోతున్నారు. మరి దీన్ని ఎట్లా స్వాగతిస్తారు జనం? ఖచ్చితంగా మన దేశ భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ అద్భుతమైన దేశంగా ఇవాళ ఏ దేశం వెళ్ళినా ఇండియా అంటే ఒకప్పుడు ఇండియానా అని చీపుగా చూసేవాళ్ళు, ఇండియానా భాయ్ అని చెప్పి పలకరించే స్థాయికి తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు. ఖచ్చితంగా మన దేశ పటిష్టకి గౌరవానికి పెట్టింది పేరు నరేంద్ర మోడీ. అలాంటి వ్యక్తి వచ్చి వేళ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే మనకే గర్వకారణం. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ఇంకొన్ని నిధులు మనకిచ్చి సహకరించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జై నరేంద్ర మోడీ అని చెప్పి నినదిద్దాం.